హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ఫాస్ హోమ్. బీట్రూట్ రసం చూద్దామండి. పిల్లలకి హెల్తీగా బాగుంటుంది. బీట్రూట్, టమాటో, చింతపండు ఇవన్నీ ఒక దబర్లో వేసి ఉడకబెట్టాలండి బాగా మెత్తగా అయిందాక. అది మెత్తగా అయిన తర్వాత చల్లార్చి మిక్సీకి వేయాలి ఫ్రెండ్స్. తర్వాత తిరగమాత పెడదాం. చూడండి, ఎర్రగడ్డ, అల్లం, తెల్లగడ్డ పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పట్టా, లవంగా. దబర గిన్నె స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పట్టా, లవంగా వేద్దాం ఫ్రెండ్స్. అది ఒక చిట్పట్లాడిన తర్వాత పచ్చిమిర్చి వేయించేసి బాగా కొద్దిగా వాడిన తర్వాత ఎర్రగడ్డ వేయాలి ఫ్రెండ్స్. ఎర్రగడ్డ బాగా ఎర్రగా వాడ్చాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేయాలి, బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా అయినాయి చూడండి. ఇప్పుడు పసుపు, 1/2 స్పూను జీరా పౌడరు, మిరప్పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, సాల్ట్ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. 1.5 స్పూన్ అల్లం తెల్లగడ్డ స్పూన్ వేయాలా. బాగా వాట్ చేసిన తర్వాత బీట్రూట్ మిక్సీకి వేసుకున్నాం కదా, అది పోసేయాలా ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వాడిపోయినాయి చూడండి. వాడిన తర్వాత ఇది వేసేయాలా. కొద్దిగా వాటర్ వేసి కలిపి, ఉప్పు ఇందాక వేసాం కదా, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. అంతే. బాగా తెరిలిన తర్వాత ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టండి. చూసి గమ్ముగైపోతున్నారు, ఎందుకులే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అని చెప్పి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్స్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.